ఈ అమెరికా పాపం వల్ల దీని పాపము బండారము మొత్తం బట్టబయలైంది. ఇది వదిన గారు, ప్రమాణ పూర్తిగా జరిగింది ఇది. పెద్దరిక ఉందని నోటికెంతొస్తే అంత వాగడం మంచిది కాదని చెప్పండి అత్త. లేదంటే ఇందాక నా కొడుకు చేసిన పని ఇప్పుడు నేను చేయాల్సి వస్తుంది. ఏమ్మా, నువ్వు కూడా కొడతావా? కొట్టు. ఆ కులం చెడిన దానికోసం, వంశ నాశనానికి పాల్పడ్డ కళంకితురాల కోసం ఈ ఇంటి మనిషినే కొడతావా? కొట్టమ్మా, కొట్టు. ఆపండి 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 ఆపండి. ఎలాంటి ఇంట్లో ఎలాంటి మాటలు వినబడుతున్నాయి? అనడానికి మీకు సిగ్గు లేకపోయినా వినడానికి నాకు అవమానంగా ఉంది. నిజాలే కదా వదిన గారు నేనంటుంది. హరి, ఇంట్లో ఏం జరిగినా సరే ఒక ఆడపిల్ల గురించి ఈ రకంగా అవమానకరంగా మాట్లాడకూడదు. అది కాదు వదిన గారు, అసహ్యమైన దాని గురించి అందంగా ఎలా మాట్లాడతాం చెప్పండి. ఇంకా ఆపుతావా? ఒక ఆడపిల్ల గురించి 4 గోడల మధ్య నానా రకాలుగా మాట్లాడారు. ఇది బయటకు పొక్కి బయటున్న సమాజం కూడా తన గురించి చెడుగా మాట్లాడటం మొదలు పెడితే అది మన కుటుంబ గౌరవాన్ని, పరువు మర్యాదల్ని ఎలా నాశనం చేస్తుందో నీకు తెలుసు, మనందరికీ తెలుసు. తప్పు జరగకుండొచ్చయ్యా, కానీ ఆ తప్పు గురించి మరింత తప్పుగా మాట జారకూడదు మనం. అది ఈ ఇంటికి, ఇంట్లో ఎవరికీ కూడా మంచిది కాదు. ఇంక మీరు ఈ గొడవలు మానేసి ఎవరి పని వాళ్ళు చూసుకోండి. డాక్టర్ గారు, మళ్ళీ మీరు వచ్చారేంటి? ఇక్కడ ఎవరికి గుండెపోట్లు రాలేదే? నాగేశ్వరరావు గారు ఫోన్ చేసి రమ్మన్నారు. మా నాగేడు రమ్మన్నాడా? అంటే నా చిన్న కోళ్ళకి ఏమైందో ఏంటో. రండి రండి రండి, తొందరగా రండి, తొందరగా రండి. నువ్వు లోపలికి పద శ్యామ్. ఆగు ఆగు ఆగు. So, devil is back, huh? How dare you come back, devil? How dare you? ఏమైనా అంటే ఏం చేస్తావే? ఏం చేయగలవే? How dare you to push me? పదే పదే నా డర్నెస్ గురించి అడుగుతున్నావు. అంతుందా? ఎంతుందో చెప్పమంటావా?
అమ్మ కోసం నేను ఒంటరిగా వచ్చాను. నువ్వు ఆ అమ్మని తోడుగా తెచ్చుకున్నావు. అదేనే నీ డేర్కి నా డేర్కి డిఫరెన్స్. ఏయ్, నన్ను టచ్ చేయకు. ఫస్ట్ నువ్వు నన్ను టచ్ చేసావు. ఆ రోజు రెస్టారెంట్లో మిస్ అయింది నేను కాదే, నువ్వు. అందరి ముందు కొట్టి అవమానించడం ఎందుకని ఆగిపోయాను. అప్పుడు వదిలేశాను కదా అని ఎప్పుడు వదులుతాననుకోకు. ఏం చేస్తావు? నువ్వు ఏదైనా చేయడానికి మీ అమ్మ హెల్ప్ కావాలి, చిన్నత్త సపోర్ట్ కావాలి, అందరి ఫేవర్ కావాలి. కానీ నేను నీపై చెయ్యెత్తడానికి నాకేమీ అక్కర్లేదు. నా ఒంట్లో ఉన్న వజ్రపాటి బ్లడ్ డేట్ చాలు. ఇందాకేంటే అన్నావు? నాకు సిగ్గులేదా? నేను చచ్చిపోవాలా? నేనెందుకే చేస్తాను? ఈ ఇల్లు నాది. ఈ ఇంట్లో మనుషులు నా వాళ్ళు. పుట్టుకతోనే నేనిక్కడ ఓన్ అయిపోయాను. రేపు విన్ కూడా నాదే. సిగ్గుతో అవమానంతో చచ్చేది నువ్వే. కలలు కనకో. అవును, నేనే కళ కంటున్నాను. కానీ అది పగటి కలో, పగతో కనే కలో కాదు. ప్రేమతో కంటున్న కళ, నా ఫ్యామిలీ కోసం కంటున్న కళ. దాన్ని నిజం చేసుకోవడమే నా గోల్. నీ గోల్ గోడ కొట్టిన బాల్. అదెలా తిరిగొస్తుందో నువ్వు కూడా అంతే. నేను బాల్ని కాదే, వజ్రపాటి వజ్రాన్ని. నా విలువ నీలాంటి సామాన్యులకి అర్థం కాదు. ఇంకా ఏంటి అన్నావు? సూర్య నీవాడా? నీ సొంతం చేసుకుంటావా? నువ్వెన్ని ట్రయల్స్ వేసుకుంటావో వేసుకో, నేను ఆపను. నువ్వే అలసిపోతావు. అలసిపోయి అమెరికాకి తిరిగి పారిపోతావు. ఓ, సూర్య పైన నీకంత నమ్మకం ఉందా? అంత ట్రూ లవ్ అనేది? ఇన్నాళ్ళు నా పేరు పెట్టుకొని సూర్యకి దగ్గరైనంత ఈజీ కాదు. ఇప్పుడు నువ్వు సూర్యని సొంతం చేసుకో. నిజం తెలిసిన తర్వాత నిన్నిక్కడ ఉండనివ్వడమే చాలా ఎక్కువ. నిజంగా నేనెవరో తెలియనప్పుడే నా ఫ్యామిలీ నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంది. నేనెవరో తెలిసాక ఇంకెంత ప్రేమగా చూసుకుంటారో ముందు ముందు నువ్వే తెలుసుకుంటావు. ఓ, ఆగు. నీ టాపిక్ ఓవర్. నౌ ఇట్స్ మై టర్న్. బై బర్త్ ఈ బ్లడ్ నాది, ఈ ఇల్లు నాది. వజ్రపాటి రంగారావు గారికి స్వయాన మనవరాల్ని. మేనమామలకి మేనకోడల్ని, సూర్యబావకి మరదల్ని. ఇలా ఇక్కడ నాకు చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. బట్ ఏ క్వాలిఫికేషన్ లేని ఎంటీ పేపర్ నువ్వే. అందుకే ఎగిరెగిరి పడుతున్నావు. అన్నీ ఉన్నాయనుకొని నువ్వే భ్రమపడిపోతున్నావు. నా మాట విని ఫ్లైట్ ఎక్కి చెక్కేసాయి. ఎప్పటికైనా ఈ ఇంటికి కాబోయే కోడల్ని నేనే. వెళ్ళాల్సింది నేను కాదే, నువ్వు. నన్ను వెళ్ళమనే రైట్స్ నీకు లేవు. ఎప్పటికీ నువ్వు ఈ ఇంటి కోడలివి కావు. కాలేవు. ఆ, ఎవరు కోడలవుతారో అది చూస్తాను. నిన్ను వెళ్ళగొట్టే రైట్స్ ఎవరికున్నాయో వాళ్లతోటే నిన్ను మెడ పెట్టుకుని బయటికి గెంటేస్తాను.